సో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన రైడ్ అయితే వచ్చేసి స్వర్ణగిరి టెంపుల్ ఉంది కదా, శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్, అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. సో ఇదైతే మొత్తం వచ్చేసి 40 కిలోమీటర్స్ రైడ్ అనమాట మనది. సో నేను ఇంక మా ఫ్రెండ్ అయితే వెళ్తున్నాం. సో అక్కడికి వెళ్తే వెళ్ళిపోయాం, కొంచెం బ్లాగ్ చేసుకొని మన టెంపుల్ని మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోదాం. సో లెట్స్ చెక్ ది. సో గాయ్స్, ఇప్పుడైతే మనం అయితే రైడ్ అయితే స్టార్ట్ అయిపోతాం. స్వర్ణగిరి అనమాట మనం ఈరోజు వెళ్ళే రైడ్ అయితే. సో ఇక్కడ నుంచి దిల్షుక్ నగర్ నుంచి అయితే మనకైతే ఎగ్జాక్ట్గా వచ్చేసి 40 కిలోమీటర్స్ ఉందన్నమాట. ఒకసారి మ్యాప్స్లో చూడు ఎక్కడి నుంచి పోవాలో. మ్యాప్స్లో చూడు ఎటు నుంచి పోవాలో. సో క్లైమేట్ అయితే మంచి కూల్గా ఉంది. టైం అయితే వచ్చేసి 4 అవుతుంది. సో ప్లస్ నైట్ వ్యూ బాగుంటుంది అని చెప్పి అయితే నేను ఈ టైంలో స్టార్ట్ అయినా. సో ఈరోజు అయితే మనకి కొంచెం కూల్ ఉందన్నమాట క్లైమేట్. సో ఇక్కడైతే మనం అయితే ఫ్యూయల్ స్టాప్ తీసుకొని మన బైక్లో అయితే ఫ్యూయల్ కొట్టించుకుందాం. నేనైతే రైడింగ్ గేర్ కూడా వేసుకోలే అనమాట. సో ఇక్కడే కదా 40 కిలోమీటర్స్ అని చెప్పి అయితే ప్లస్ ఎక్సెసివ్ హీట్ ఉందన్నమాట హైదరాబాద్లో మొత్తం. సో అందుకే రైడింగ్ గేర్ అయితే అవాయిడ్ చేశాను ఈరోజు. నార్మల్గా మొన్న ఒకరోజు నార్మల్ ఒక 30 కిలోమీటర్స్ వెళ్ళాను అనమాట హైదరాబాద్లో. చిన్న రైడ్ అంటే చిన్న వర్క్ ఉండి. సో చేతులు అయితే ఫుల్ పెయిన్ వస్తుంది అనమాట. సో అందుకే ఇంకా గ్లౌజ్ అయితే వేసుకొని రైడ్ చేసి అలవాటు అయిపోయి గ్లౌజ్ అయితే కంపల్సరీ అని చెప్పి అయితే తీసుకొని వచ్చుకున్నా. సో అయితే హెచ్పి బంక్ ఇక్కడైతే ఫ్యూయల్ ఫిల్ చేసుకొని వెళ్ళిపోదాం మనం. 400 కొట్టండి. 405 కొట్టు. సో 3.77 లీటర్స్ అయితే పట్టింది. సో రైట్, బైక్లో అయితే 3 పాయింట్స్ వచ్చింది. ఇప్పుడైతే డైరెక్ట్ మనం అయితే ఇంక వెళ్ళిపోవడమే. సో రూట్ అయితే మనకి ఇక్కడ నుంచి గట్కేసర్ ఉంది కదా, గట్కేసర్ నుంచి అయితే మనకైతే ఉందన్నమాట. వయా ఉప్పల్ నుంచి అయితే గట్కేసర్ అటు వెళ్ళిపోయి గట్కేసర్ నుంచి అయితే మనకి అక్కడి నుంచి ఔటర్ రింగ్ రోడ్ నుంచి అయితే చూపిస్తుంది. సో ఇది స్వర్ణగిరి అయితే వచ్చేసి మనకి యాదగిరిగుట్ట నుంచి అయితే పక్కనే అనమాట. అప్రాక్సిమేట్గా ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇక్కడి నుంచి అయితే మనం నాగోల్ రూట్లో అయితే వెళ్ళిపోవాలి. ఓమ్ని దగ్గర లెఫ్ట్ తీసుకొని ఈడో ఒకటి ఉన్నాయి, ఇక్కడ ఆపిండు. సో ఈరోజు అయితే కొంచెం బెటర్ అనమాట వెదర్ అయితే. నిన్నైతే అసలు చుక్కలు చూపించింది. సో ఈవినింగ్ 6-7 అవుతున్నా కానీ అసలు మొత్తం బయట ఫుల్ హీట్ ఉంటుంది అనమాట. బాబాయ్ ఇట్లా వచ్చి అటు నిలబడతారు, ముందుకు వెళ్తారు, ఎటు వెళ్తారు, మొత్తం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు అనమాట అలాంటి వాళ్ళు. సో ప్రజెంట్ అయితే మనమైతే వచ్చేసి నాగోల్ మెట్ల దగ్గరికి అయితే వచ్చేసినాం. సో మనకైతే అప్రాక్సిమేట్ ఇప్పుడు 4 అవుతుంది అనమాట. సో మనమైతే 5 వరకు వెళ్ళిపోతామని చెప్పేది చూపిస్తుంది గూగుల్ మ్యాప్స్లో. కొంచెం లైట్గా ట్రాఫిక్ కూడా ఉంటుంది కాబట్టి మనకి గట్కేసర్ వరకు. సో అందుకే కొంచెం టైం ఎక్కువ అవుతుంది. సో ఈ కార్ అయితే చూడండి, హ్యూండా, ఇది కంప్లీట్ ఎలక్ట్రిక్. వెనకాల చూడండి ఎన్ని ఎల్ఈడీస్ ఉన్నాయో. ఐయానిక్ 5 కార్ అయితే సెక్సీ ఉంది అసలు. ఫ్యూచర్లో అయితే చూసుకుంటే మాత్రం మనకి ఇంకో అట్లీస్ట్ ఒక 5 ఇయర్స్లో అయితే మొత్తం ఎలక్ట్రిక్ అయిపోతాయి వెహికల్స్ మ్యాక్సిమం. సో నేనైతే మార్చ్లో అయితే ఒకటి హిమాలయన్ అయితే బుక్ చేసిన. ఇన్స్టాగ్రామ్ నన్ను ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలిసి ఉంటుంది. సో బుక్ చేసిన విషయం
ఆ షోరూమ్ అయితే ఇదే అనమాట. మ్యాక్సిమం జూన్ ఎండింగ్ జూలై ఎండింగ్ వరకు అయితే మన వెహికల్ అయితే వచ్చేస్తుంది డెలివరీకి. ట్రిపుల్ రైడింగ్ వేసుకొని దన్న పోతున్నాడు. ముగ్గురికి హెల్మెట్ లేవు. ఫుల్ అయితే ట్రాఫిక్ అయితే మాత్రం అసలు. సో మనం బైక్ డెలివరీ రాగానే మనం అయితే వచ్చేసి ఫస్ట్ చేసే పని అయితే నార్త్ ఇండియా ట్రిప్ అయితే వేద్దామని చెప్పి అయితే చూస్తున్నాం గాయస్. సో బండి రాగానే చేసే పని అయితే అది నార్త్ ఇండియా ట్రిప్స్ ఇంకా కంటిన్యూస్. ప్లస్ అప్రాక్సిమేట్గా ఒక 1.5 మంత్ అయిపోయింది మన వీడియోస్ కూడా లేక యూట్యూబ్లో సరిగా. సో ఎండ వల్ల ఎటు వెళ్ళకుండా అయిపోయింది. ప్లస్ ఇంకా కొంచెం ఎండకి నేను కూడా అవసరం రిస్క్ అని చెప్పి అయితే కొంచెం లైట్ తీసుకున్నాను అనమాట యూట్యూబ్ కూడా. సో ఇప్పుడైతే కొంచెం సెట్ అయిపోయింది కాబట్టి వెదర్, ఇంకా మనమైతే రైడ్స్ అయితే కంటిన్యూగా ఉంటాయి అన్నమాట. సో కొంచెం వర్షం స్టార్ట్ కాగానే వీలైతే చూద్దాం గాయస్. కొంచెం బైక్ కొత్తగా వస్తుందంటే అప్రాక్సిమేట్గా ఈ మంత్ ఎండింగ్ వరకు వస్తే మాత్రం ఆగేసి మనం మంచిగా మాన్సూన్లో అయితే మనమైతే మహారాష్ట్రని అయితే కవర్ చేసి నెక్స్ట్ నార్త్ ఇండియాకి అయితే వెళ్ళిపోదాం అని చెప్పి చూస్తున్నాను గాయస్. సో ఇప్పుడే మనమైతే యాదగిరిగుట్ట ఫ్లైఓవర్ అయితే ఎక్కేసినాం అనమాట. అయితే మొత్తం కంప్లీట్గా యాదగిరిగుట్ట. సో ఇక్కడి నుంచి అయితే మనకి అప్రాక్సిమేట్గా ఇంకో దగ్గర 20 కిలోమీటర్స్ ఉంది. వరంగల్ యాదగిరిగుట్ట భువనగిరి హైవే అనమాట ఇదంతా మొత్తం చూసుకుంటే. ఒక దగ్గర ఒక 5-6 కిలోమీటర్ల నుంచి వాడు అసలే ఒకటే సౌండ్ పెట్టుకొని రమ్మ సౌండ్ వాడు ఏందో ఏమో వాడు ఆ బండికి సైలెన్సర్ పెట్టి పాపం 200 సీసీకి దాన్ని సాగు కొడుతుంటే తప్పించి ఒక హెల్మెట్ లేదు, ఏం లేదు. మన మూడు ఇది ఒకటి ఫ్యాషన్. శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. బాబా వీళ్ళంటాడు ఒక్క చాలు సౌండ్ పొల్యూషన్కి. వాడు మనం లాక్ తీస్తున్నాం అని చెప్పు ఎందుకో కానీ అయితే వాడైతే ఇంకా మరీ ఓవర్ యాక్షన్ చేస్తుండే. వాడైతే రివ్యూస్ చూసాను నేను, ఇంకా మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది చెప్పారు బాగుంది టెంపుల్ అని చెప్పి అయితే. సో అందుకే ఇంకా మన ఎట్లా వీడియోస్ కూడా లేవు అని చెప్పి అయితే ఇంకా నేను ఈ స్వర్ణగిరి రైడ్ అయితే పెట్టుకున్నాను అనమాట. సో హైదరాబాద్ లోకల్ వాళ్ళు ఎవరైనా వద్దామంటే మాత్రం డైరెక్ట్ ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ నుంచి అయితే ఇక్కడ గట్కేశ్వర దగ్గరికి అయితే వచ్చేస్తే మీరైతే ఇక్కడ ఈ హైవే అయితే కనెక్ట్ అయిపోయి వెంటనే వెళ్ళిపోవచ్చు అనమాట. సో మ్యాక్సిమం ఈ టైంలో కొంచెం బైక్స్ మీద అంటే ఈ టైంకి అలా వెళ్తే బాగుంటుంది. ఈ టైంలో అయితే చూస్ చేసుకోండి. ప్లస్ నైట్ కూడా వ్యూ చూసినట్టు ఉంటుంది మీకు కూడా. ముందైతే టోల్ గేట్ ఉంది. సో కార్స్లో వస్తే మాత్రం ఈ టోల్ గేట్ ఉంది చూసుకోండి. టోల్ గేట్ ఛార్జ్ అయితే వచ్చేసి 115 ఉంది ఏది సింగిల్ ట్రిప్కి. సో మీరైతే ఏమంటే మళ్ళీ 24 అవర్స్లో రిటర్న్ అవుతారు కాబట్టి మీకైతే అప్రాక్సిమేట్గా 170 అయితే ఉంది ఛార్జ్ అప్ అండ్ డౌన్. సో ఇక్కడ ముందైతే మనకైతే యూటర్న్ ఉంది గాయస్. చూడండి ఈ వెహికల్స్ అన్నీ అటే స్వర్ణగిరికి వెళ్తున్నాయి. ట్రాఫిక్ బాగానే ఉంది. సో ఇక్కడైతే యూటర్న్ ఉంది మనకైతే. స్వర్ణగిరి ఇట చూపిస్తుంది లెఫ్ట్. సో ఇదే అన్నమాట ఎంట్రన్స్ అయితే చూడండి. అవరా బాబు ఇక్కడైతే చూడండి వీళ్ళు దారిలోనే మొత్తం కొబ్బరికాయలు అన్నీ సేల్ చేస్తున్నారు. అటు తీసుకుందాం. ఎంత ఎంత
ఒకటి కావాలి. ఎంత ఒకటి? 30. హీరో. రష్ ఫుల్ ఉందా? రష్ ఫుల్ ఉందా? నార్మల్లా? ఆటో ఎక్కడ కూడా ఎక్కట్లే అది. ఎగ్జిట్ వే. సో ఇక్కడ నుంచి అయితే వ్యూ అయితే చూడండి గాయస్. బాబా ఆటోలో అయితే ఫుల్ దుమ్ములు లేపుతుండే అసలు. సో అక్కడ రైట్ సైడ్ అయితే ఉంది మొత్తం గుడి అయితే చూడండి. ఆటోస్ వెనకాల ఉంటాయి అసలు మొత్తం దుమ్ము అయితే ఫుల్ లేపుకుంటూ వెళ్తున్నారు వీళ్ళంతా. సో దుమ్ము లేకుండా పోతున్నారు వీళ్ళంతా. సో కొంచెం ఈవినింగ్ టైం కాబట్టి బాగానే చాలామంది వచ్చారు అనమాట. ఎటు ఇక్కడ ఉంది 2 వీలర్ పార్కింగ్. 20యా అవుతుంది? 20 రూపీస్. సో ట్రాఫిక్ అయితే చూడండి కదా ఎంత ఉందో. ఎంట్రన్స్ అనమాట. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. చూడండి ఇక్కడైతే వ్యూ అయితే. సో ఇక్కడ అయితే ఆర్కిటెక్చర్ చూసుకోండి మీరైతే చూస్తే ఎట్లుందో. సో అక్కడైతే చూడండి లార్డ్ హనుమాన్ ఉన్నాడు అనమాట. పర్మిషన్ కోసం అయితే ఇంతసేపు అయింది అనమాట. సో పర్మిషన్ ఇప్పుడే తీసుకొని మేమైతే ఇంకా డ్రోన్ షాట్ అయితే తీసుకుందాం అని చెప్పి అయితే డ్రోన్ షాట్స్ అయితే ఎంజాయ్ చేయొచ్చు మీరైతే. టికెట్ తీసుకోవాలన్నమాట. ఇక్కడైతే మనకి మొబైల్స్ కూడా కౌంటర్ ఉంది. ఇక్కడైతే 5 రూపీస్కి అయితే మన మొబైల్ అయితే తీసుకుంటారు. సో ఇక్కడైతే పెట్టేసుకుంటారు అనమాట. సో మొబైల్స్ అయితే లోపలికి అయితే అలవ్ లేదు దర్శనంకి. తర్వాత తీసుకొని అయితే మనం ఇక్కడికైతే వెళ్ళి మొత్తం అయితే ఫొటోస్ అయితే దిగొచ్చు అనమాట. దర్శనం టైమింగ్స్ అయితే ఇవన్నీ దీంట్లో అయితే ఉన్నాయి. సో 5 AM to 5:30 AM సుప్రభాతం సేవ అంట. ఇవన్నీ అయితే చూసుకోండి, ఎవరికైనా యూస్ఫుల్ ఉంటుంది వచ్చేవాళ్ళు. సో ఇక్కడైతే చూడండి గరుడ పక్షిది విగ్రహం చూడండి. ఇక్కడైతే ఎంత బాగుందో అసలు. సో టైం అయితే ఇప్పుడైతే 6:30 అవుతుంది. చూడండి మీరు చూస్తే కనుక ఇప్పుడు కూడా ఇంకా ఫుల్ కార్లు అయితే వచ్చినాయి. ఫుల్ ట్రాఫిక్ ఉందన్నమాట. సో సమ్మర్ వెకేషన్ కదా, సో చాలా మంది అయితే వచ్చి విజిట్ చేస్తున్నారు అనమాట.
సో ఈరోజు ఈవినింగ్ కదా, కొంచెం ఎండలు కూడా తగ్గిందని చెప్పి ఈరోజు అయితే చాలా మంది వచ్చారు. అసలు చూస్తే చూడండి, జనాలు మొత్తం రద్దీగా ఉన్నారు. సో అక్కడైతే చూడండి, అయితే మనకి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇదైతే ఎగ్జిట్, ఇది కిందికి వెళ్ళిపోవడానికి. సో ఇంకా ఇదైతే మనం చూసుకుంటే ఇక్కడ సో ఇప్పుడైతే టెంపుల్ లైట్స్ కూడా ఆన్ చేశారు అనమాట. చూడండి, మొత్తం లైటింగ్స్ అయితే మొత్తం ఆన్ చేశారు అనమాట. చూడండి జనాలు అయితే ఎట్లా వదులుతున్నారు. చూడండి లైటింగ్ తో అయితే ఎట్లుందో. సో ఇక్కడ నుంచి అయితే వ్యూ చూడండి, మొత్తం అసలు నైట్ అయితే లైటింగ్స్ తో అయితే సూపర్ ఉందన్నమాట. చూడండి ఇది అయితే ఎట్లుందో. పైన అయితే గరుడు పక్షిని అయితే నిలబెట్టారు అనమాట ఈ స్తంభం పైన. సో ఇదైతే చూసుకోవడానికి నిజంగానే మన తెలంగాణ ఒక తిరుపతి అయితే అయిపోయింది చిన్నపాటి. జనాలు ఇంకా రాను అయితే ఫుల్ మంది వచ్చేస్తున్నారు అనమాట. ఇక్కడైతే చూడండి ఎంట్రన్స్ ఎట్లుందో. ఇక్కడైతే శ్రీ సిద్ధి హనుమాన్ అని చెప్పి అయితే ఇక్కడ మంచి విగ్రహాన్ని అయితే పెట్టారు. చూడండి ఎంత పెద్ద పూలమాల వేశారు. ఇక్కడైతే చూడండి లైట్స్ అన్ని ఆన్ చేశారు. సో వ్యూ అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో నైట్ అయితే. సో ఇక్కడైతే చూడండి శ్రీ సిద్ధి హనుమాన్ అని చెప్పి అయితే అసలు మస్తు ఉందన్నమాట. చూడండి ఆర్కిటెక్చర్ కానీ ఇదంతా అసలు అయితే సూపర్ ఉందని చెప్పుకోవచ్చు. లైట్స్ తో అయితే ఇక్కడ వ్యూ చూడండి ఎట్లుందో. అసలు చాలా బ్యూటిఫుల్ ఉంది అనమాట. జనాలు అందరూ వచ్చేది అసలు యాక్చువల్గా ఈ లొకేషన్ కోసమే అయితే వచ్చేది అనమాట. చాలా మంది చూసుకుంటే చూడొస్తే ఇక్కడే ఉన్నారు అనమాట.
సో ఇక్కడ అయితే చూడండి, మొత్తం జనాలు అయితే మొత్తం ఇక్కడ సెల్ఫీస్ అయితే తీసుకుంటారు అనమాట.